ఢిల్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టడానికి కేజ్రీవాల్ అనేక వ్యూహాలు పన్నుతున్నారు. ఇందులో భాగంగా మెట్రో రైళ్లలో ప్రయాణించే పాఠశాల, కళాశాల స్టూడెంట్స్ను ఆకట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. వీరి మెట్రో ఛార్జీల్లో 50% రాయితీ ఇవ్వాలన్న ప్రధాని నరేంద్ర మోదీకి కేజ్రీవాల్ లేఖ రాయటం విశేషం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి అటు భారతీయ జనతా పార్టీ, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. ప్రజలకు దగ్గర కావడానికి రకరకాల పథకాలు ప్రకటిస్తున్నాయి. ఎన్నికల్లో లబ్ధి కోసం కేజ్రీవాల్ కొంతకాలం నుంచి ఉచిత పథకాలు ప్రకటిస్తుంది. దీంతో అందుకు కౌంటర్గా భారతీయ జనతా పార్టీ కూడా ఉచితాల రాగాన్ని ఆలపిస్తుంది. మొత్తంగా ఢిల్లీ ఎన్నికల రాజకీయాలన్నీ ఉచితాల చుట్టూ తిరుగుతున్నాయి. కాగా తాజాగా ఢిల్లీలోని విద్యార్థి లోకాన్ని ఆకట్టుకోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా మెట్రో రైళ్లలో ప్రయాణించే విద్యార్థులకు ఛార్జీల్లో 50% రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి కేజ్రీవాల్ ఒక లేఖ రాశారు. ఢిల్లీలోని మెజారిటీ స్టూడెంట్స్ విద్యా సంస్థలకు వెళ్లడానికి మెట్రో రైళ్లపైనే ఆధారపడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో కేజ్రీవాల్ గుర్తు చేశారు. మెట్రో రైళ్ల ఛార్జీలు మధ్యతరగతి విద్యార్థులకు భారంగా మారాయన్నారు కేజ్రీవాల్. ఛార్జీల్లో 50% రాయితీ ఇచ్చినట్లయితే విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థికంగా పెద్ద ఊరట లభిస్తుందన్నారు. అంతేకాదు, ఈసారి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి మూడోసారి అధికారంలోకి వస్తే ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తమ ప్రభుత్వం కల్పించిన విషయాన్ని కేజ్రీవాల్ గుర్తు చేశారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5వ తేదీన జరగనున్నాయి. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. బీజేపీ కంటే ముందుగా మొత్తం 70 నియోజకవర్గాలకు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కేజ్రీవాల్ ఎప్పటిలాగానే తన పాత నియోజకవర్గమైన న్యూఢిల్లీ నుంచి పోటీ చేస్తున్నారు. తన సచ్ఛీలతే ఆమ్ ఆద్మీ పార్టీని గెలుపు తీరాలకు చేరుస్తుందని కేజ్రీవాల్ నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న ఆప్ సీనియర్ నేత అతీషి కల్గాజీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం 3 పార్టీలు భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నాయి. అయితే పోటీ ప్రధానంగా బీజేపీ, ఆప్ మధ్యనే ఉంది. మొహల్లా క్లినిక్లు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, బస్తీ ప్రజల సమస్యల పరిష్కారం వంటి వాటినే ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ నమ్ముకుంది. ఎప్పటిలాగే కేజ్రీవాలే పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతలను నెత్తిన వేసుకున్నారు. అయితే ఢిల్లీ బీజేపీలో కేజ్రీవాల్కు సరితూగే నాయకుడంటూ ఎవరూ లేరు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ జనాకర్షణే కమలం పార్టీ నమ్ముకుంది. ఇప్పటికే 2 సార్లు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈసారి ఢిల్లీ ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని కమలం పార్టీ నాయకులు బలంగా విశ్వసిస్తున్నారు. అలాగే ఢిల్లీ మద్యం కుంభకోణం వెలుగు చూడడం, కేజ్రీవాల్ జైలుకు వెళ్లడం, ఇటీవల కాలంలో సంభవించిన పరిణామాలు, దీంతో ఢిల్లీ ప్రజల్లో కేజ్రీవాల్ విశ్వసనీయత కోల్పోయారని
బీజేపీ నాయకులు భావిస్తున్నారు. కాగా ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేస్తోంది. అయితే కాంగ్రెస్ పోటీని అటు బీజేపీ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ ఈసారి కాంగ్రెస్కు అనుకూలంగా టర్న్ అవుతుందన్న వాదన కూడా వినిపిస్తోంది. అంతిమంగా ఉనికి కోసమే ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో నెలకొంది.